ఒక 2 రోజుల కింద ఒకానొక పత్రిక, ఇది ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పత్రిక, దాంట్లో ఒక వార్త వచ్చింది. మీరు చూసుంటారని అనుకుంటున్నా. చాలామంది మీడియా తక్కువ సర్క్యులేషన్ ఉంటుందేమో బహుశా ఇది, బట్ డిజిటల్లో సర్క్యులేషన్లో ఉంటుంది. దాంట్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం అని చెప్పని, ఇది యాదృచ్ఛికమా, లోపమా, వ్యవస్థపరమైనటువంటి ఒక వైఫల్యమా, న్యాయరక్షణ విద్యా వ్యవస్థలో లోపాలు ఉండడం దురదృష్టకరం అని చెప్తూ ఈ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి ఒక ఈ ఘటనను విద్యా వ్యవస్థ ఎంత ఛిద్రమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించినారు. ఉస్మానియాలో 2 రకాలైనటువంటి ఒక కోర్సెస్ ఉన్నాయి లా కళాశాలలో. ఒకటి 5 సంవత్సరాల BBA LLB 5-year కోర్స్, తర్వాత LLB ఆనర్స్ అని చెప్పని 3-year కోర్స్ ఉంటుంది. ఈ 2 కోర్సెస్కు కూడా BBA 5-year కోర్స్కు ఇది షెడ్యూల్, BBA 5-year కోర్స్కు ఇది షెడ్యూల్. దీంట్లో పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, పేపర్ 3 బిజినెస్ ఎకనామిక్స్, పేపర్ 4 ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ 5 వచ్చేసి హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని చెప్పని మీకు ఇచ్చిన కాగితాల్లో కూడా ఉంటుంది. అది పేపర్ 5. అది దిస్ ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఆన్ 25th 25వ తారీఖు నాడు, ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఈ పరీక్ష 5 సంవత్సరాల కోర్సుకు కండక్ట్ చేయటమైంది. ఇకపోతే 27వ తారీఖు నాడు 3-year LLB హానర్స్ కోర్సుకు సంబంధించిన షెడ్యూల్ ఇది. పేపర్ 1 లా ఆఫ్ కాంట్రాక్ట్, పేపర్ 2 ఫ్యామిలీ లా, పేపర్ 3 కాన్స్టిట్యూషనల్ లా, పేపర్ 4 లా ఆఫ్ టార్ట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్, పేపర్ 5 ఎన్విరాన్మెంటల్ లా, అండ్ పేపర్ 6 ఇస్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పని ఇది పేపర్ 6. ఈ పరీక్ష 27వ తారీఖు నాడు. రమారమి ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని ఏదైతే 5 సంవత్సరాల కోర్సులో ఉన్నటువంటి ఒక ఈ పేపర్లో ఉన్నటువంటి ఒక సిలబస్, అదేవిధంగా లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పని పేపర్ 6 ఆఫ్ 3-year కోర్సుకు ఉన్నటువంటి ఒక సిలబస్ కూడా ఒకటే. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేకపోవచ్చేమో, బికాజ్ దట్స్ 5-year కోర్స్ అండ్ 3-year కోర్స్. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేదు. జరిగినటువంటి ఒక దుర్మార్గం ఏంటి అంటే, బాధ్యతారాహిత్యం ఏంటి అంటే, నిర్లక్ష్యం ఏంటి అంటే, ఈ 2 పరీక్షలకు ఒకటే పేపర్ ఇచ్చినారు. 25వ తారీఖు నాడేమో 5 సంవత్సరాల పరీక్ష, 27వ తారీఖు నాడేమో 3 సంవత్సరాల పరీక్ష. మోర్ ఆర్ లెస్ ద సిలబస్ ఇస్ ద సేమ్, బట్ పేపర్ కెనాట్ బి ద సేమ్. పేపర్ కెనాట్ బి ద సేమ్. సిలబస్ సేమ్ అయినప్పుడు పేపర్లు అయితే వేరు ఉండాలి కదన్నా, ఉండాలనా లేదా? పేపర్ వేరు ఉండాలి కదా. ఈ పేపర్ 25వ తారీఖు నాడు పరీక్ష రాసిండ్రు 5-year కోర్స్ విద్యార్థులు. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది ఈ పేపర్. సేమ్ సిలబస్ కలిగినటువంటి ఒక 3 సంవత్సరాల విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళకి ఇదే 5 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక పేపరే వీళ్ళకి ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాదా? ఇది మోసం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? పేపర్ సెట్టింగ్ ఉంటుంది, పేపర్ మోడరేషన్ ఉంటుంది. ఫైనల్గా ఈ మొత్తం సిస్టానికి ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటాడు, వీళ్ళందరిపైన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఈ వైస్ ఛాన్సలర్ పైన విద్యాశాఖ మంత్రి ఉరఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇది సరాసరిగా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా సామర్థ్యానికి ప్రతీక ఇది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతూ 2 పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చినటువంటి ఒక ఏకైక ఘనపాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.
సిగ్గుది. ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా, పరిపాలన పైన పట్టు లేదు అని చెప్పడానికి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క వ్యవహార శైలి.